వెల్కమ్ టు అన్ అన్కన్వెన్షనల్ డే ఇన్ మై లైఫ్ యాజ్ అన్ ఎక్స్చేంజ్ స్టూడెంట్ ఇన్ ఫ్రాన్స్. ఎప్పటిలాగే కాలేజ్కి 10 నిమిషాల ముందు లేసి బస్సు ఎక్కితే స్ట్రైక్ అని చెప్పి మధ్యలోనే ఆపేశారు. మాకు ఇంటర్నెట్ కూడా లేదనమాట. సో శివాని ఫాలో అవుతూ వెళ్తున్నా. ఫాస్ట్గా వెళ్ళాం, బట్ స్టిల్ 11 minutesకి రీచ్ అయ్యాం. అంటే 10 minutes తర్వాత లేట్కి వస్తాం, అటెండెన్స్ ఇవ్వననింది. ఇక్కడ స్ట్రైక్ అని చూస్తారు. అందరు బొమ్మలు అట్లా ఎలా చూస్తున్నారో, పచ్చిగడ్డి ఎండుగడ్డి ఏది పడితే అదైతే గవర్నమెంట్ బిల్డింగ్స్ మీద వేస్తారు. కాలేజ్ అయిపోయాక మళ్ళీ ఇంటికి రిటర్న్ వెళ్తున్నాం అనమాట. వీడు భలే ఎగరేస్తున్నాడు కదా, భలే నచ్చింది ఇది. ఎంతసేపు నడుస్తూనే ఉన్నాము, ఇల్లు రావట్లేదు. కానీ ఫెయిరీ టేల్ లాంటి ఇల్లులు అయితే కనిపించాయి. ఒక సూపర్ మార్కెట్లో ఫేస్ వాష్ కొందామని వచ్చాము. గూగుల్ ట్రాన్స్లేట్తో చూసినా కనిపించట్లేదు. షాప్ వాడిని అడిగినా తెలియదు అన్నాడు. ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం వల్ల ఫేస్ వాష్ బదులు హ్యాండ్ వాష్ కొంటానేమో నేను ఏమీ కొనకుండా వచ్చేసాం. దారిలో ఒకళ్ళకి అడ్రస్ చెప్పి గూగుల్ మ్యాప్స్లో చూసి ఫాలో అవుతున్నాం. నియర్లీ 1 hour నడిచాక కాలేజ్ రాలేదని మా క్లాస్లో ఒక అమ్మాయి కనిపిస్తే ఎలా వెళ్ళాలో ఇంటికి అడ్రస్ చెప్పమంటే ఇదిగో మీరు కాలేజ్ దగ్గరే ఉన్నారనేది. 1 hour నడిచాక లిటరలీ మళ్ళీ కాలేజ్కి వచ్చాము. ఐ వాజ్ సో డిసప్పాయింటెడ్. ఇంకా నాకు నీరసంగా అనిపించి మా దగ్గర ఉన్న స్నాక్స్ని కూర్చొని తింటున్నాం అనమాట. అయినా ఆకలేసి కాఫీ తాగుదామంటే నా కార్డ్ 3 times డిక్లైన్ అయింది. ఇంకా సరే అని చెప్పి శివాని కార్డ్ తీసుకొని కాఫీ తాగాను. మొత్తానికి 4:30కి మా ఫ్రెండ్ కాలేజ్ అయిపోయాక క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాం. 1000 రూపాయలు అనమాట, ఒక 2 kilometers. ఫస్ట్ టైం లేడీ క్యాబ్ డ్రైవర్ని చూస్తున్నాను. ఈరోజు జరిగినవన్నీ బ్లాగ్ తీసుకుంటే బాగుంది అనిపించింది. ఇంటికి వెళ్ళాక బ్యాగ్ పెట్టగానే ఎలా అయినా సిమ్ తీసుకోవాలి ఇంటర్నెట్ కానీ షాప్కి వచ్చా. మొత్తం కాన్వర్జేషన్ గూగుల్ ట్రాన్స్లేట్తోనే జరిగిందనమాట. లాంగ్వేజ్ వల్ల 2 hours చాలా పేషెంట్గా హెల్ప్ చేశారు నాకు. బయట ఈ డాగ్ కనిపించింది, షిజ్జులో ఉంది, ఎంత క్యూట్ ఉంది కదా. ఇంకా దీంతోకి వస్తే ఆడుకున్నాక మళ్ళీ సరుకులు కొనడానికి వెళ్ళాం. సరుకులు కొంటే ఆరెంజెస్ ఫ్రీగా ఇచ్చాడు మంచి ఆయన. చూసారా మా వాళ్ళ వేషాలు. దట్స్ ఇట్, బై బాయ్, గుడ్ నైట్.